నో వార్నింగ్స్, నో ఎక్స్క్యూజెస్. చూస్తూ ఊరుకునేది లేదు. గీత దాటితే వేటే. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా? మీ చేష్టలతో పార్టీని రోడ్డున పడేస్తూ పోతుంటే సహించేది లేదు. మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తా. ఇక మీరే తేల్చుకోండంటూ ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు మరోసారి ఇచ్చి పడేశారు సీఎం చంద్రబాబు. పార్టీనే ఫస్ట్, తర్వాతే ఎవరైనా అంటూ తేల్చి చెప్పారు. బాబు కామెంట్స్ సెగ కొలికపొడి నుంచి అరవింద్ బాబు వరకు అందరికీ తాకినట్లేనా? ఇక నుంచి వేటును వెపన్ గా వాడబోతున్నారా? గీత దాటితే సస్పెన్షన్, బాబు ఫైనల్ వార్నింగ్. పార్టీని, ప్రభుత్వాన్ని పణంగా పెట్టలేమన్న బాబు. మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని సీరియస్. ఎంపీతో గొడవ పెట్టుకున్న రచ్చకెక్కుతున్న కొలికపూడి. వేధింపుల వివాదంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే. అవినీతి వ్యవహారాల్లో మరో ఎమ్మెల్యేపై అలిగేషన్. ఎస్పీ ఆఫీసులో రచ్చ చేసి వార్తల్లో నిలిచిన అరవింద బాబు. ఒకరి తర్వాత మరొకరు ఎంత చెప్పినా మారరు. వరుస పెట్టి ఎమ్మెల్యేలు రచ్చ చేస్తూ ఉండడం, ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవర్ లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడా చిన్న మిస్టేక్ జరగకుండా, ప్రవర్తన పొరపాటు లేకుండా చూసుకోండి అని హితబోధ చేస్తున్నారు. పనితీరు బాగుంటేనే ప్రజా జీవితంలో నిలదొక్కునే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. అయినా అక్కడక్కడ ఎమ్మెల్యేల తీరు టీడీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల వరుస వివాదాలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది లాస్ట్ ఛాన్స్ అని, ఈసారి ఊరుకునేది లేదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత లాభాల కోసం పార్టీని, ప్రభుత్వాన్ని పణంగా పెట్టలేమన్నారు. నేతలు గీత దాటితే వేటే అంటూ తేల్చి చెప్పారు. ఇలానే చేస్తే సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పార్టీలో కొందరు నేతలు ప్రవర్తించిన తీరు సరిగా లేదని, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తాను అని సీరియస్ అయ్యారు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారో, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారో తేల్చుకోవాలని హెచ్చరించారు. ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు జిల్లా ఎస్పీ ఆఫీసులో హంగామా చేశారు. దాదాపు 10 గంటల పాటు అక్కడే బైఠాయించారు. పల్నాడు జిల్లా పోలీసు సెల్ లీగల్ అడ్వైజర్ గా తాను సూచించిన వ్యక్తి పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ప్రశ్నించారు. ఆర్డర్ కాపీ కావాల్సిందే అని పట్టుబట్టి హల్చల్ చేశారు. ఎస్పీ నచ్చ చెప్పినా సరే ఎమ్మెల్యే వినలేదు. 10 గంటల హైడ్రామా తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. వివరణ కోరింది. పార్టీ హైకమాండ్ కు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అరవింద్ బాబు మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పారు. ఈ ఎపిసోడ్ పైనే ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఓవరాల్ గా ఎమ్మెల్యేలందరికీ క్లాస్ పీకారు. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస్ రచ్చైతే కామన్ అయిపోయింది. ఎంపీ కేసినేని చిన్నితో ప్రతి అంశంలో గొడవ పెట్టుకుని రచ్చకెక్కుతున్నారాయన. ఇప్పటికే పలుమార్లు ఆయనను హెచ్చరించిన టీడీపీ అధిష్టానం తీరు మారకపోతే అంతే సంగతులు అని తేల్చి చెప్పింది. లేటెస్ట్ గా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వేధిస్తున్నారు, కిడ్నాప్ చేశారంటూ సొంత పార్టీ మహిళా నేత చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలు కూటమిలోని మిగతా పార్టీల నేతలను పట్టించుకోవట్లేదన్న టాక్ ఉంది. పలువురు తెలుగు తమ్ముళ్లు టీడీపీ ఎమ్మెల్యేతో పాటు జనసేన ఎమ్మెల్యేలతో కోల్డ్ వార్ కు దిగుతూ ఉండడం చంద్రబాబు దృష్టికి వచ్చిందట.
అందరికీ ఓ సీరియస్ వార్నింగ్ ఇవ్వకపోతే లీడర్లు చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని భావించే స్ట్రాంగ్ ఇండికేషన్ పంపాలి అని ఫిక్స్ అయ్యారట. ఫైనల్ వార్నింగ్ తో కూడా పార్టీ లీడర్లు ఎమ్మెల్యేల తీరు మారకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేలా ఆలోచిస్తున్నారట చంద్రబాబు. అందుకే గీత దాటితే సస్పెండ్ చేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. మరి బాబు హెచ్చరికతో అయినా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారుతుందో లేదో చూడాలి మరి.